నమస్కారం. దూరదర్శన్ వార్తలకి స్వాగతం. నేను సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర భద్రతా వ్యవహారాల కేబినెట్ భేటీ. పహల్గాం ఉగ్రదాడుల నేపథ్యంలో కీలక అంశాలపై చర్చ. ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాల ముమ్మర గాలింపు. ఉగ్రదాడిలో మృతులకు హోంమంత్రి అమిత్ షా నివాళులు. ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన ప్రపంచ దేశాలు. ఉగ్రవాదంపై పోరులో భారత్ సహకారం అందిస్తామని హామీ. రాష్ట్రంలో 10వ తరగతి ఫలితాల్లో 81% ఉత్తీర్ణత. ఉత్తమ ఫలితాలు సాధించిన పార్వతీపురం మన్యం జిల్లా. ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 27వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు. ఇక వార్తల్లోని వివరాలు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రదాడుల నేపథ్యంలో కేంద్ర భద్రతా వ్యవహారాల కేబినెట్ సమావేశమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఉగ్రదాడుల ఘటనపై లోతుగా చర్చించారు. దాడి ఘటన నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సౌదీ పర్యటనను అర్ధాంతరంగా కుదించుకొని భారత్ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఉదయం ఢిల్లీ విమానాశ్రయంలోనే అత్యవసర సమావేశం నిర్వహించారు. కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీతో భేటీ అయ్యి ఘటనపై చర్చించారు. పహల్గాం ఘటనకు కారకులైన ఉగ్రవాదుల జాడ కోసం భద్రతా బలగాలు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టాయి. పర్యాటకులపై దాడుల అనంతరం సమీప అడవుల్లో ఉగ్రవాదుల కదలికలను డ్రోన్లతో పర్యవేక్షిస్తున్నాయి. అడుగడుగునా జల్లెడ పడుతున్నారు. మినీ స్విట్జర్లాండ్గా పేరొందిన పహల్గాం సమీప బెస్రన్ లోయలో ఉగ్రవాదులు జరిపిన భీకర దాడిలో 28 మంది ప్రాణాలు కోల్పోయారు. పహల్గాం ఉగ్రవాదుల దాడిలో అసువులు బాసిన వారికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నివాళులర్పించారు. ఈ ఉదయం శ్రీనగర్ కంట్రోల్ రూమ్లో సైనిక గౌరవవందనం నడుమ మృతదేహాలపై పుష్పగుచ్చాలు ఉంచి అంజలి ఘటించారు. అనంతరం దాడిలో గాయపడి అనంతనాగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. బాధితులను ఓదార్చి భరోసా ఇచ్చారు. అంతకుముందు ఉగ్రవాదులు దాడి జరిపిన పహల్గాం ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో పర్యాటకులపై జరిగిన భీకర దాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర మంత్రులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన చేశారు. పర్యాటకుల భద్రత మేరకు వారి కోసం శ్రీనగర్ నుండి ప్రత్యేక విమాన సర్వీసులు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. 4 ప్రత్యేక విమానాలు శ్రీనగర్ నుండి ముంబై, ఢిల్లీకి చేరుకుంటాయని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వివరించారు.
ఉగ్రదాడికి భారత్ గట్టిగా బదిలిస్తుందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హెచ్చరించారు. పహల్గాం ఉగ్రదాడి పిరికి పంద చర్యగా అభివర్ణించారు. కశ్మీర్ లోయలో భద్రతా పరిస్థితిపై ఈరోజు ఆయన భద్రతా దళాల ఉన్నతాధికారులతో సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉగ్రదాడిలో అమాయకులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉగ్రవాదాన్ని తుదముట్టించాలనేది భారత విధానమని, ఉగ్రవాదులను ఎదుర్కొనే విషయంలో దేశ ప్రజలంతా ఐక్యంగా ఉన్నారని పేర్కొన్నారు. తమ కుటుంబ సభ్యులను కోల్పోయిన బాధిత కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. किए गए कायरतापूर्ण हमले में हमारे देश ने अनेक निर्दोष नागरिकों को खोया है। इस घोर अमानवीय कृत्य से हम सभी गहरे शोक और दर्द में हैं। सबसे पहले मैं उन सभी परिवारों के प्रति अपनी गहरी संवेदना व्यक्त करता हूं जिन्होंने अपने प्रियजनों को खोया है। इस दुखद समय में दिवंगत आत्माओं की शांति के लिए मैं परमात्मा से प्रार्थना करता हूं। यहाँ मैं भारत के दृढ़ संकल्प को दोहराना चाहूँगा कि टेररिज्म के खिलाफ हमारी जीरो टॉलरेंस की पॉलिसी है। भारत का एक एक नागरिक इस कायरतापूर्ण हरकत के खिलाफ एकजुट है। मैं इस मंच से देशवासियों को आश्वस्त करता हूँ, घटना के मद्देनजर भारत सरकार वो हर कदम उठाएगी जो जरूरी और उपयुक्त होगा, और हम सिर्फ उन लोगों तक नहीं पहुँचेंगे जिन्होंने इस घटना को अंजाम दिया है, हम उन तक भी पहुँचेंगे जिन्होंने पर्दे के पीछे बैठकर हिंदुस्तान की सरजमी पर ऐसी नापाक हरकतों की साजिशें रची हैं। भारत एक इतनी पुरानी सभ्यता और इतना बड़ा देश है जिसको ऐसे किसी भी आतंकी गतिविधियों से किसी भी सूरत में डराया नहीं जा सकता। ऐसी हरकतों का जिम्मेदार और इसके जिम्मेदार लोगों को आने वाले कुछ ही समय में जोरदार तरीके से नजर आएगा। జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్నట్లు భావిస్తున్న ముగ్గురు అనుమానిత టెర్రరిస్టుల ఊహా చిత్రాలను కేంద్ర దర్యాప్తు బృందాలు విడుదల చేశాయి. ఉగ్రవాద దాడి నుండి బయటపడిన ప్రత్యక్ష సాక్షులు చెప్పిన వివరాల ప్రకారం ఈ చిత్రాలను విడుదల చేశారు. పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని పలు ప్రపంచ దేశాధినేతలు ఖండించారు. ఉగ్రవాదంపై పోరులో భారత్కు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఫోన్ చేసి సంభాషించారు. కాల్పుల్లో చనిపోయిన వారికి ఆయన సంతాపం తెలిపారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని, కెనడా ప్రధానమంత్రి మార్కే కార్నే, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తదితర నేతలతో పాటు ఇరాన్ వంటి పలు దేశాలు భారత్కు తమ సంతాపాన్ని తెలిపాయి. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడి తనను తీవ్రంగా కలిచివేసిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ అర్ధరహిత హింసాకాండను అత్యంత తీవ్రమైన పదజాలంతో ఖండిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని జరిపిన దాడి అత్యంత హేయమైన చర్య అన్నారు. ఇలాంటి దాడులకు పాల్పడడం పిరికిపంద చర్య అని ఆయన పేర్కొన్నారు. దాడిలో తమ ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నట్లు చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమం వేదికగా తెలిపారు. హత్యలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేవారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. ఒంగోలులో నాగులుప్పలపాడు మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరి మృతదేహానికి ఈరోజు ముఖ్యమంత్రి నివాళులర్పించారు. వీరయ్య చౌదరి స్వగృహానికి చేరుకున్న ముఖ్యమంత్రి పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించారు.
కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడుతూ గత ఎన్నికల్లో కూడా పార్టీ గెలుపు కోసం ఎంతో కృషి చేశారని కొనియాడారు. వీరయ్య చౌదరి గారి యొక్క హత్య జీర్ణించుకోలేకపోతున్నాం. నిన్న నేను ఢిల్లీలో ఉన్నప్పుడు ఈ వార్త నాకు తెలిసింది. వెంటనే ఎస్పీతో మాట్లాడాను. నిన్నటి నుంచి దీనిపైన అన్ని విధాలుగా అన్వేషిస్తున్నాం, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. 12 టీములు వేసాం. జరిగిన విధానం కూడా చూస్తే చాలా కరుడుగట్టినటువంటి నేరస్తులు కూడా చేయని విధంగా ఈ హత్య చేసే పరిస్థితికి వచ్చారు. 53 చోట్ల కత్తిపోట్లు ఉన్నాయి. అంటే ఇది చూసిన తర్వాత ఈ రాష్ట్రంలో ఇలాంటి ఘోరమైన వ్యక్తులు కూడా ఉన్నారా అనిపిస్తుంది. ఏది ఏమైనా 12 టీంలు పనిచేస్తున్నాయి. వీరయ్య చౌదరి గారు మంచి నాయకుడు, సమర్థవంతమైన వ్యక్తి. ఏదైతే యువగళం అప్పుడైతే 100 రోజులు లోకేష్ గారితో కూడా తిరిగారు. అదే సమయంలో అమరావతి రైతులు పాదయాత్రలో వచ్చినప్పుడు వాళ్ళకి అండగా నిలబడ్డాడు. అంతేకాకుండా పార్టీకి ఒక మంచి నాయకుడిగా, సమర్థవంతమైన వ్యక్తిగా ఇక్కడ పనిచేశాడు. కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా ఆర్థిక ఫలాలు లక్షిత వర్గాలకు అందించడంలో అధికారులు కీలక భూమిక పోషించాలని అమలాపురం పార్లమెంటు సభ్యులు జి హరీష్ మాథుర్ అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలో అమలవుతున్న కేంద్ర ప్రాయోజిత పథకాల తీరుతెన్నులు, సమస్యలు, ఎదురవుతున్న సవాళ్లపై అమలాపురంలో అభివృద్ధి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కేంద్రం అమలు చేస్తున్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, జల్ జీవన్ మిషన్తో సహా పలు పథకాల అమలుపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిపారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పార్లమెంట్ పరిధిలో ఈరోజు మనం దిశా మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ రోజున ప్రతి డిపార్ట్మెంట్ నుంచి కూడా అందరూ రావడం జరిగింది. దాంతోపాటు చాలా ముఖ్యమైన అంశాలు, ఈ గత 6 నెలల నుంచి జరుగుతున్న విషయాల గురించి కూడా, ప్రజల నుంచి వస్తున్న విషయాల గురించి, అలాగే సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఏ విధంగా ఈ జిల్లాలోని ఖర్చు పెడుతున్నారో ఈ విషయాలన్నింటినీ కూడా రివ్యూ తీసుకోవడం జరిగింది. ప్రధానంగా ఆర్డబ్ల్యూఎస్ నుంచి ఇప్పుడు దాకా ఎన్ని ప్రాజెక్ట్స్ పూర్తయ్యాయి, ఎన్ని శాంక్షన్ జరిగాయి, అలాగే ఎంత పూర్తయ్యాయి, పెండింగ్ కారణాలు ఏంటి, అవి కూడా ఎప్పుడు కదా పూర్తి చేస్తారనేది. ఎందుకంటే మేము కూడా ప్రతి గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు కూడా, విలేజెస్లోకి వెళ్ళినప్పుడు కూడా ప్రజల నుంచి వస్తున్న సమస్యలు, ఎందుకంటే చాలా వరకు ఈ వాటర్ ట్యాంకర్స్ ఇవన్నిటినీ కూడా పూర్తి అవ్వలేదు. ఇంకా కొంచెం బ్యాలెన్స్ పేమెంట్స్ ఉండిపోవడం వల్ల చాలా సమస్యలు వచ్చాయి. ఇవన్నింటినీ కూడా ఈ రోజున రివ్యూ చేయడం జరిగింది. అలాగే ప్రతి విలేజ్లోని ఎన్ని పెండింగ్ వర్క్స్ ఉన్నాయో అవి ఎప్పటికలా పూర్తి చేస్తాయనే ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళ దగ్గర నుంచి సేకరించడం జరిగింది. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో 28 మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి వెంకట్ గోపి తెలిపారు. ఉగ్రవాదులు దాడిని నిరసిస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో విజయవాడలో ఈరోజు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకట్ గోపి మాట్లాడుతూ ఉగ్రవాదుల దాడిని అమానుష చర్యగా పేర్కొన్నారు. దేశమంతా ఒక్కతాటిపై నిలవాలన్నారు. ఏదైతే ఈరోజు సిద్ధార్థ కళాశాల నుంచి ఇందిరాగాంధీ స్టేడియం వరకు నిరసన ర్యాలీ తెలియజేస్తున్నామో, జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో జరిగినటువంటి ఉగ్రదాడిని నిరసిస్తూ ఏబీవీపీ ఈరోజు దేశవ్యాప్తంగా ప్రతి జిల్లా, ప్రతి టౌన్, ప్రతి యూనిట్లో ఈ యొక్క కార్యక్రమాన్ని పిలుపునివ్వడం జరిగింది. ఏబీవీపీ పిలుపు ఒకటే, కులాలకు అతీతంగా మనమందరం దేశం కోసం ఒకటవుదాం, దేశం కోసం పోరాడదాం. ఏదైతే మనకు అడ్డుగా ఉన్నటువంటి ఈ దేశాన్ని పట్టి కొన్ని వందలేళ్లుగా పీడిస్తున్నటువంటి పాకిస్తాన్ ప్రోత్సహిస్తున్నటువంటి ఈ యొక్క ఉగ్రవాదాన్ని మనమందరం రూపుమాపాలని పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. ఈ దేశంలో పుట్టి, ఈ దేశంలో గాలి పీల్చి, ఈ దేశంలో బతుకుతూ, ఈ దేశం తిండి తింటూ ఇప్పటికి కూడా పాకిస్తాన్ మరియు చైనా యొక్క యాక్టివిటీస్కి మద్దతు తెలుపుతున్నటువంటి ఈ దేశంలో బతుకుతున్నటువంటి కుక్కలకి ఇదే ఏబీవీపీ హెచ్చరిస్తూ ఉంది. ఇప్పటికైనా మీరు ఈ దేశం నుంచి పారిపోయి మీరు ఏ దేశానికైతే సపోర్ట్ చేస్తున్నారో ఆ దేశంలో బతకండి, కాదు ఇక్కడే బతుకుదామంటే ఏబీవీపీ మళ్ళీ చెప్తా ఉన్నాం. మీ అందరినీ మీ యొక్క ఐడియాలజీ ఉన్నటువంటి దేశానికి పరిగెత్తించి కొట్టే వరకు ఏబీవీపీ నిద్రపోదని తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై. ఇప్పుడొక చిన్న విరామం.
నాన్న ఫీజు ఎక్కువ. అమలు గుర్తుందా? బోనస్ డబ్బు కొంత మనం వేరే ఖాతాలో ఉంచాం. 2 ఏళ్ల నుంచి ఖాతాలో ఏ లావాదేవీ జరగలేదు. అది ఇనాపరేటివ్ అయిపోయి ఉండొచ్చు. అయితే ఇప్పుడు బ్యాంక్ వెళ్ళి లేదా వీడియో కేవైసీతో కేవైసీ అప్డేట్ చేయించండి. ఖాతా అవుతుంది యాక్టివ్, పూర్తిగా ఫ్రీ. పదా ఎక్కడికి? అడ్మిషన్ కోసం. ఖాతా యాక్టివ్ అయ్యింది. ఆర్బీఐ అంటుంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. తిరిగి వార్తలకి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10వ తరగతి పరీక్షా ఫలితాలను వెల్లడించింది. విద్యాశాఖ మంత్రి లోకేష్ ఆన్లైన్లో ఫలితాలను విడుదల చేశారు. పరీక్షలకు 6,16,459 మంది విద్యార్థులు హాజరవగా 4,98,585 మంది ఉత్తీర్ణత సాధించారు. 81.14% ఉత్తీర్ణత సాధించినట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. 93.90% ఉత్తీర్ణతతో పార్వతీపురం మన్యం జిల్లా అగ్రస్థానంలో నిలవగా చివరి స్థానంలో అల్లూరి సీతారామరాజు జిల్లా నిలిచింది. ఈ పరీక్షల్లో బాలికలే పైచేయి సాధించారు. బాలికలు 84.09%, బాలురు 78.31% ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,680 పాఠశాలల్లో 100% ఫలితాలు లభించాయి. కాగా మే 19వ తేదీ నుండి 28వ తేదీ వరకు 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ఉగ్రదాడిలో పర్యాటకులు మృతి చెందడం బాధాకరమని రాష్ట్ర రవాణా క్రీడల శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. తిరుపతిలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఆధునీకరణ పనులను మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉగ్రదాడిలో మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం పద్మభూషణ్ మేజర్ ధ్యాన్ చంద్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రాన్ని క్రీడా హబ్గా మారుస్తామన్నారు. క్రీడలు, క్రీడాకారుల అభివృద్ధి పట్ల కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తుందన్నారు. ఈరోజు కరెక్ట్గా 60 రోజుల తర్వాత మరొక్కసారి శ్రీనివాస ప్రాంగణంలో 4 కోట్ల రూపాయలు వెచ్చించి, అది కూడా సిఎస్ఆర్ ఫండ్స్ కలెక్ట్ చేసి ప్రజల కోసం, నిజమైన క్రీడాకారుల కోసం, పేద క్రీడాకారులు ఎవరైతే వాళ్ళకు అందుబాటులో లేని క్రీడలను కూడా ఆడే విధంగా ఈరోజు మన శాప్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో రవినాయుడు దీనికి నాయకత్వం వహించి ఈరోజు అన్ని దిగ్విజయంగా ఇక్కడ అందరం ప్రారంభించుకున్నాం. చంద్రబాబు నాయుడు గారు 3 పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఉంటే ఉమ్మడి రాష్ట్రంలో భారతదేశంలోనే ఉండే అన్ని రాష్ట్రాలకు ఒక తలమాలికంగా ఆ రోజు హైదరాబాదును స్పోర్ట్స్ హబ్గా తయారు చేయడం జరిగింది. అతి త్వరలోనే సుమారుగా 1000 ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీ కూడా అమరావతి ప్రాంతంలో నెలకొల్పేదానికి కూడా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలియజేసుకుంటున్నాం. ఇక్కడ ఈ 8 నెలల్లోనే స్పోర్ట్స్కి సంబంధించి ఏదైతే సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొని వచ్చి ఇక్కడ డెవలప్మెంటల్ ప్రోగ్రామ్స్ మేము చేయడం జరిగితే మీ అందరూ చూశారు కళ్ళారా ఎంత బాగా, ఎంత క్వాలిటీతో ఈ స్టేడియంలన్నీ మీరు తయారైనాయో ఒకసారి గమనించాలి. మద్యం స్కామ్లో నిందితులు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మచిలీపట్నంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ మద్యం స్కామ్ వెనుక పెద్ద రాకెట్ ఉందన్నారు. వైఎస్ఆర్ పార్టీ భాగవతాలన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తాను. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నీతి కౌరులు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు నీతి కౌరులు ఇవాళ అన్నీ కూడా బట్టబయలుతారు. మద్యం స్కామ్లో మేము మొట్టమొదటి నుంచి కూడా చెప్తానే ఉన్నాం. దీని వెనక చాలా పెద్ద రాకెట్ ఉంది. మద్యంలో ఏ రకంగా వాళ్ళు దోపిడీ చేస్తారనేది క్లియర్గా మేము వైట్ పేపర్లో చెప్పాం. ఇవాళ వైఎస్ఆర్ పార్టీ నాయకులే ఒక్కొక్కటి మొత్తం కూడా చెప్తాం. ఇది శాంపులింగ్ చాలా ఉంది వీళ్ళ వెనక అని చెప్పి వాళ్ళే చెప్తారు. ఏమీ లేని వాటిని ఏదో జరిగిపోతుందని చెప్పి తప్పుడు ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తారు. లేని దాన్ని సృష్టించి ప్రచారం చేసి ఆ తిరుమల తిరుపతిలో గోవులు చనిపోతున్నాయి, 100 గోవులు చనిపోయాయి, దాని మీద ఛాలెంజ్ చేస్తే రాదు. ఇప్పుడు ఎవరైతే కరుణాకర్ రెడ్డి గారు ఉన్నారో వెంకటేశ్వర స్వామి గురించి ఏం మాట్లాడారు, ఆయన చాలా దారుణంగా మాట్లాడారు. అవన్నీ చెప్పాలంటే బాధగా ఉంది. వెంకటేశ్వర స్వామి అంటే ఒక రాయ, నల్ల రాయ,
చెప్పేసి చేయవద్దు ఇలాంటి మాటలు మాట్లాడినటువంటి వ్యక్తి కరుణాకర్. ప్రజల్ని తప్పుదారి పట్టించడానికి, కులాల్ని మతాల్ని రెచ్చగొట్టడానికి వీళ్ళు చేసినటువంటి కుట్రలు, వాళ్ళు చేసినటువంటి అవినీతి భాగవతాల్ని తప్పుదారి పట్టించడానికి, పక్కదారి పట్టించడానికి నాటకాలు. పార్లమెంట్లోనేమో వక్ఫ్ బోర్డు గురించి చట్టం మీద ఒక రకంగా మాట్లాడతారు, రాజ్యసభకి వెళ్ళి ఓటేస్తారు, బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. అలా చూస్తామంటే వాళ్ళ భాష చూస్తామంటే ఇంత రోత. ప్రభుత్వాలు కార్పొరేట్ తరహాలో సాంకేతిక అభివృద్ధికి కృషి చేస్తున్నాయని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా అమరావతి చాప్టర్ ఈరోజు ప్రజా సంబంధాలలో కృత్రిమ మేధస్సు పాత్రపై నిర్వహించిన వర్క్షాప్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ పరంగా అన్ని కార్యాలయాల్లో సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలో ఉందన్నారు. పలు కార్పొరేట్ సంస్థలు సాంకేతికతపై దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు. ఒకప్పుడు ఈ సాంకేతిక రంగానికి ప్రభుత్వాల తరఫు నుంచి కానీ మిగతా వాళ్ళ దగ్గర నుంచి కానీ ఇంత సపోర్ట్ ఉండేది కాదు. ఈరోజు ప్రభుత్వాలు కూడా కార్పొరేట్ బాడీస్ లాగా పనిచేస్తాం. మా ప్రభుత్వం దేశంలోకి వెళ్ళే నెంబర్ 1 ఉండాలి, మా దేశం ప్రపంచంలోకి వెళ్ళే నెంబర్ 1 ఉండాలి, మా ఆదాయం ఎంత పెరగాలని ఒక కార్పొరేట్ దృష్టితో, అదేవిధంగా ప్రాఫిటబిలిటీ దృష్టితో అన్నీ కూడా చూస్తాం. మూలంగా ఏంటంటే ఈ సాంకేతికతని అడాప్ట్ చేసుకుంటానో ప్రభుత్వాలు ముందుంటాం మూలంగా కానివ్వండి, ఈ సాంకేతికతని టెక్నాలజీని అభివృద్ధి చేయడానికి హ్యూజ్ ఫండ్స్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. అదేవిధంగా ఎడ్యుకేషన్లో వచ్చిన చేంజెస్ కానివ్వండి, అదేవిధంగా కార్పొరేట్ బాడీస్ కూడా. గతంలో ఏంటంటే కార్పొరేట్ బాడీస్ ఎక్కువగా వీటి మీద దృష్టి పెట్టేయాలి. ఇప్పుడు ఏ సాంకేతికత అభివృద్ధి చెందినా కూడా దాని ద్వారా వేల కోట్లు, లక్షల కోట్లు ఏ విధంగా సంపాదించాలని దృష్టి పెడతాం మూలంగా అన్ని తరపు నుంచి కూడా సపోర్ట్ అందేసరికి ఈ సాంకేతిక చాలా ఫాస్ట్గా ఇటీవల అభివృద్ధి చెందుతుందని చెప్పేసి నేను భావిస్తాను. సాంకేతిక టెక్నాలజీ డెవలప్మెంట్ కూడా మన అవసరాల కోసం మనకి ఇంట్రెస్ట్ ఉన్న రంగాల్లో ఇంకా తర్వాత చూడొచ్చు, కానీ అది ఎంతవరకు మన నియంత్రణ లేని సాంకేతిక ఉపయోగం కూడా చాలా మంచిది కాదనేది నా అభిప్రాయం అని చెప్పేసి నేను మనం చేస్తాను. అమరావతి రాజధాని ప్రాంతంలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ పర్యటించారు. గుంటూరు రేంజ్ ఐజీ త్రిపాఠితో కలిసి ప్రధాని సభకు వచ్చే రహదారులను మంత్రి పరిశీలించారు. సభా వేదిక వద్దకు చేరుకునే రోడ్లు, పార్కింగ్ ప్రాంతాలను పర్యవేక్షించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ వచ్చే నెల 2వ తేదీన రాజధాని పనులు ప్రధాని చేతుల మీదుగా పునఃప్రారంభిస్తున్నామని చెప్పారు. పద్నాలుగు 19లో అమరావతి రాజధాని నిర్మాణానికి దాదాపు 5,000 కోట్ల పైగా ఖర్చు పెట్టడం, అనేక రోడ్లు అవన్నీ చేశాం. అప్పుడు అమరావతి రాజధాని క్యాపిటల్ సిటీ ఏదైతే ఉందో దాని యొక్క శంకుస్థాపనకి ఆ రోజు ప్రధానమంత్రిగా రావడం జరిగింది. వారి చేతుల మీద జరిగింది. గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఏరియా అంతా పర్యటించి ఇమీడియట్గా వర్క్స్ టేకప్ చేయమని సిఆర్డీకి చెప్పడం, ఆ నేపథ్యంలో యాక్చువల్గా 64,000 కోట్లకి యాక్చువల్గా టెండర్లు పిలవటానికి అథారిటీలో పర్మిషన్ తీసుకోవటం, దానికి సంబంధించి దాదాపు 41,000 కోట్లకైతే టెండర్లు పిలిచి గ్రౌండ్ అయిపోయినాయి. అయితే ఈ నేపథ్యంలో ఈ యొక్క వర్క్స్ని మళ్ళా ప్రధానమంత్రి చేతుల మీదే పునఃప్రారంభించాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయించి వారిని ఇన్వైట్ చేశారు. వారు 2వ తేదీ రావడానికి యాక్చువల్గా టైం ఇవ్వడం జరిగింది. వారు 3 o'clockకి ఎయిర్పోర్ట్కి వచ్చి అక్కడి నుంచి ఇక్కడికి అమరావతి క్యాపిటల్ సిటీస్కి వచ్చి 1.1 కిలోమీటర్ రోడ్డు షోలో పాల్గొని ఆ విధంగా డయాస్ మీదకి వచ్చి. మధ్యప్రదేశ్లోని ఖండ్వా మున్సిపల్ కార్పొరేషన్ పర్యావరణ పరిరక్షణ దిశగా తీసుకున్న సృజనాత్మక నిర్ణయం అందరినీ కట్టిపడేస్తోంది. ప్లాస్టిక్ డిస్పోజబుల్ వాడకాన్ని తగ్గించి మున్సిపాలిటీ శుభ్రతను మెరుగుపరిచి ప్రజలకు ఉచితంగా పర్యావరణ అనుకూల వంట పాత్రలను అందిస్తోంది. ఆ వివరాలేంటో ఇప్పుడు మనం చూద్దాం.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన స్వచ్ఛ భారత్ అభియాన్కు అనుగుణంగా ప్లాస్టిక్ రహిత భారతదేశాన్ని సాధించే లక్ష్యాన్ని చేరుకునేందుకు మధ్యప్రదేశ్లోని క్వాండ్వా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛ సర్వేక్షణ్ లక్ష్యాలను చేరుకునే దిశగా ఒక వినూత్నమైన పథకాన్ని ప్రారంభించింది. శుభకార్యాలు, సామూహిక విందులు, ఆహార పంపిణీ వంటి సందర్భాల్లో భారీగా వాడబడే ప్లాస్టిక్ డిస్పోజబుల్కు ప్రత్యామ్నాయంగా బర్తన్ బ్యాంకును ఆవిష్కరించి ప్రజలకు అందుబాటులోనికి తెచ్చారు. మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన ఈ బ్యాంకు ద్వారా ఉచితంగా స్టీల్ ప్లేట్లు, గ్లాసులు, చెంచాలు వంటి వంట పాత్రలు అందుబాటులోకి ఉంచారు. తొలి దశలో 3000 మందికి సరిపడా గిన్నెలు అందుబాటులో ఉంచారు. దీంతో క్వాండ్వా నగరం డిస్పోజబుల్ ఫ్రీ సిటీగా రూపుదిద్దుకునేందుకు పెద్ద అడుగు పడినట్లయింది. స్వచ్ఛ భారత్ యాత్రలో భాగంగా క్వాండా నగరాన్ని ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు ఈ బర్తన్ బ్యాంక్ ఏర్పాటు చేశామని, ప్రజలందరూ ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకొని ప్రకృతిని కాపాడాలని నగర మేయర్ అమృత అమర్ యాదవ్ తెలిపారు. पूरी नगर निगम की टीम और पूरा नगर निगम परिवार, सभी पार्षदगण हमेशा ये चाहते हैं कि हमारे शहर में जो सिंगल यूज़ प्लास्टिक का उपयोग हो रहा है उस पर हम कैसे नियंत्रण पा सकते हैं। और कहीं ना कहीं आप देख रहे होंगे कि हमेशा उसकी मुहिम भी चलती रहती है कि सिंगल यूज़ प्लास्टिक का उपयोग ना करें, समझाइश भी दी जाती है। इसमें हमने एक प्रयास किया है कि हम जो शादी ब्याह या कुछ प्रोग्राम्स रहते हैं छोटे मोटे घरों में, उनमें जो सिंगल यूज़ प्लास्टिक का यूज़ होता है उसको हम कैसे रोक सकते हैं। तो उसके लिए ये बर्तन बैंक की शुरुआत की गई है। వివాహాలు, గృహప్రవేశాలు వంటి శుభకార్యాల్లో అనేక మంది సౌలభ్యం కోసం ఖర్చు తక్కువగా ఉండటంతో డిస్పోజబుల్ ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసులు, చెంచాలు వంటివి విస్తృతంగా వాడుతున్నారు. ఈ ప్లాస్టిక్ వస్తువులు ఒకసారి ఉపయోగించిన తర్వాత మరలా వాడడానికి పనికిరావు. వాస్తవానికి ఇది వృధా మాత్రమే కాదు, పర్యావరణానికి తీవ్రమైన ముప్పు కూడా. ప్లాస్టిక్ పదార్థాలను రీసైకిల్ చేయడం చాలా కష్టం. ఇవి మట్టిలో కలిసేందుకు ఎంతో సమయం పడుతుంది. ఈ విధంగా ఒక శుభకార్యంలో వందల సంఖ్యలో ప్లాస్టిక్ వస్తువులు వృధా అవుతాయి. పశువులు వాటిని తినడం వల్ల హాని కలుగుతుంది. అలాగే పరిసరాల శుభ్రతపై ప్రభావం చూపుతుంది. ఇలాంటి పరిస్థితులను నియంత్రించేందుకు క్వాండ్వా మున్సిపల్ కార్పొరేషన్ ప్రారంభించిన బర్తన్ బ్యాంక్ అందరికీ ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. ప్రభుత్వ పాఠశాలలో చదివి 10వ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించింది వైఎస్ఆర్ కడప జిల్లా సిద్దివటం మండలం ఎగువపల్లె జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థిని పల్లవి. 600 మార్కులకు 594 మార్కులు సాధించి జిల్లాలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థినిగా నిలిచింది. హిందీ, ఇంగ్లీష్ తప్ప మిగిలిన అన్ని సబ్జెక్టుల్లో 100కు 100 మార్కులు తెచ్చుకుంది. పాఠశాలలో ఉపాధ్యాయులు, ఇంట్లో తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఈ ఫలితాలు సాధించినట్లు తెలిపింది. స్కూల్ సిద్ధవటంలో చదువుతున్నాను. నాకు 10th క్లాస్ రిజల్ట్స్లో 600కి 594 వచ్చాయి. ఎన్ని మార్క్స్ రావడానికి కారణం మా పేరెంట్స్ అండ్ టీచర్స్. రోజు 6-7 అవర్స్ చదువుతాను అండ్ డౌట్స్ అవన్నీ టీచర్స్ చేత క్లియర్ చేయించుకుంటాను. అండ్ మా టీచర్స్ మాకు బాగా సపోర్ట్ చేశారు. తెలుగులో 100 వచ్చాయి, హిందీలో 98 అండ్ ఇంగ్లీష్లో 96, సబ్జెక్ట్స్లో 100కి 100 వచ్చాయి. నెక్స్ట్ ఎంపీసీ ఐఐటి 7. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా 7వ రోజు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుండి మిశ్రమ సంకేతాలు ఉన్నా మన మార్కెట్లు మాత్రం రాణించాయి. సెన్సెక్స్ ఆరంభంలోనే 80,000 మార్కును అందుకుంది. 80,142 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. ఆ తర్వాత కాస్త ఒడిదుడుకులకు లోనైనా మళ్లీ పుంజుకుంది. ఇంట్రాడేలో 80,245 వద్ద గరిష్టాన్ని తాకిన సూచీ చివరకు 520 పాయింట్ల లాభంతో 80,116 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 161 పాయింట్ల లాభంతో 24,328 వద్ద స్థిరపడింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 121వ సంచిక ఈ నెల 27వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను పంచుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం వేదికగా కోరారు. నమో యాప్ ద్వారా కానీ స్వర సందేశాలనైతే 1800111780 నెంబర్కు ఈ నెల 25వ తేదీలోగా పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియచేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.